హలో అండి. మీరు లైక్ కొట్టారంటే ఎవరికన్నా ఈ వీడియో యూజ్ ఉన్న వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, నీట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. సో ఈరోజు టాపిక్ ఏంటి, జెనెటికలీ మాడిఫైడ్ ప్లాంట్ అంటే ఏంటి, అలా మాడిఫైడ్ చేయడం వల్ల ఆ ప్లాంట్కి యూజ్ ఏంటి అని. ఓకేనా. సో ఫస్ట్, జెనెటికలీ మాడిఫైడ్ ప్లాంట్ ఏదన్నా ఒక ప్లాంట్లో ఓన్ జీన్స్ ఉంటే దాన్ని నార్మల్ ప్లాంట్ అంటాం. అదే ఏదన్నా ఒక ప్లాంట్లో ఫారిన్ జీన్ని కనుక మనం ఇంట్రడ్యూస్ చేస్తే అటువంటి ప్లాంట్ని జెనెటికలీ మాడిఫైడ్ ప్లాంట్ అంటారు. ఓకేనా. ఏంటి, ఏదన్నా ఒక ప్లాంట్లో ఫారిన్ జీన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తే అటువంటి ప్లాంట్ని జెనెటికలీ మాడిఫైడ్ ప్లాంట్ అంటారు. ఇది మీకు అర్థం అవ్వాలని ఇది ఊరికే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట గీసి. ఇప్పుడు అలా మనం మాడిఫై చేయడం వల్ల యూజెస్ ఏంటి, మీకు జెనెటికలీ మాడిఫైడ్ ప్లాంట్ యూజెస్ లేదా అడ్వాంటేజెస్ మీకు గుర్తు రావాలంటే ఈ డయాగ్రామ్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి, జెనెటికలీ మాడిఫై చేసాం అంటే జీన్స్ని ఇంట్రడ్యూస్ చేసాము అని. జీన్స్ వేసుకోండి, ఇట్లా 5 జీన్స్. ఓకేనా. ఫస్ట్ డబ్బాలో సన్ వేసాం అంటే అలా మనం మాడిఫై చేయడం వల్ల అబయోటిక్ స్ట్రెస్సెస్ నుంచి ప్లాంట్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. రెండో డబ్బాలో చూడండి, ఇన్సెక్ట్ గీసాను అంటే ఇన్సెక్ట్స్ నుంచి ప్లాంట్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. అదే మూడో డబ్బా తీసుకోండి, పేస్ట్ చేశాను ఇట్లా కలర్ మొత్తం, అంటే పెస్టిసైడ్స్ యూసేజ్ని తగ్గించవచ్చు. ఇంకొకటి చూడండి, లాస్ అనేసాను. ఏం లాస్, పోస్ట్ హార్వెస్ట్ లాస్ జరగకుండా తగ్గించవచ్చు. ఓకేనా. 4ది. 5దో చూడండి, మినరల్స్ వేసాను 5వ డబ్బాలు, అంటే ప్లాంట్లోనే ఉన్న మినరల్స్ని ప్లాంట్ యూజ్ చేసుకునే విధంగా మనం యూజ్ చేసుకునే విధానాన్ని పెంచవచ్చు అనమాట. అలా పెంచడం వల్ల ఏం జరుగుతుంది, సాయిల్లో ఉన్న మినరల్స్ని ప్లాంట్ ఎక్కువగా అబ్జర్వ్ చేయదు. ఎందుకని, ఆల్రెడీ ప్లాంట్లో ఉన్న మినరల్స్ని అది యూజ్ చేసుకుంటుంది కాబట్టి. దీనివల్ల సాయిల్ ఫర్టిలిటీ కూడా మనకి కొలాప్స్ కాకుండా ఉంటుంది. సో ఇన్ని వల్ల ప్లాంట్ మొత్తానికి ఏమైంది, న్యూట్రిషనల్ వాల్యూ అనేది పెరిగింది. ఇది 6వ యూజ్ అనమాట. న్యూట్రిషనల్ వాల్యూ పెరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. సో జెనెటికలీ మాడిఫైడ్ ప్లాంట్ అంటేనే మీకు జెనెటికలీ మాడిఫైడ్ ప్లాంట్ డయాగ్రామ్ గుర్తురావాలి. ఈ డయాగ్రామ్ గుర్తు వచ్చింది అనుకోండి, ఈ 6 కూడా మీకు ఈజీగా గుర్తుంటాయి. చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్.